ఏదైతే ఔరంగజేబు సమాధి గురించిన పెద్ద చర్చ ఇప్పుడు చావా సినిమా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ విషయం మీదనే అడిగారు. ఆ సమాధిని ఉంచుతారు, ఔరంగజేబు ఈ దేశంలో దుర్మార్గం చేసినోడిని ఎట్లాగా అన్నట్టు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని తీసుకెళ్లి ఏఎస్ఐ ఏదైతే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రొటెక్షన్లో పెట్టారు. అయితే ఔరంగజేబు కోరిక ఏంటంటే అది ఓపెన్ స్ట్రక్చర్గా ఉంచాలి అన్నటువంటిది, దానికి ఏ ఆచ్ఛాదన ఏమీ లేకూడదని ఉంచమని చెప్పేసి అది ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో, అంటే ఒకప్పుడు అది మామూలుగా వేరే పేరు ఉంటే వీళ్ళు దానికి ఛత్రపతి సంభాజీనగర్ అని పెట్టారు. అంటే సంభాజీ నగరంలో ఔరంగజేబు సమాధి ఉంది అన్నటువంటి సంకేతం వచ్చేలా చేసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటారంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ డిమాండ్స్ ఇమ్మీడియట్ రిమూవల్ ఆఫ్ ఔరంగజేబ్స్ టూంబ్ అంటూ దాన్ని తొలగించాలని ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళే కోరుకునేటటువంటి సందర్భం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. మరి అంటే భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందా? మేబీ జరగకపోవచ్చు, వీళ్ళైతే అంటున్నారు కానీ జరగనివ్వకపోవచ్చు.